హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. తెలంగాణ రాజకీయాల్లో రచ్చరచ్చ సాగుతుంది ఒక ఎపిసోడు. కౌశిక్ రెడ్డి సూసైడ్ స్టార్ అంటుంటారు ఆయనను. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా గెలిచిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ఆరికెపూడి గాంధీని సవాల్ చేస్తూ ఆయనకు నిన్న ఒక ఛాలెంజ్ చేసిండు అనమాట. కాంగ్రెస్లో చేరినవా, చేరకపోతే బీఆర్ఎస్లోనే కొనసాగుతావా, నీ ఇంటికి వచ్చి నీ ఇంటి మీద జెండా ఎగిరేసి కండవ కప్పి మళ్ళీ కేసీఆర్ దగ్గర తీసుకెళ్ళి నిన్ను పార్టీలోనే కొనసాగిస్తాం అని చెప్పి మాట్లాడే క్రమంలో కొంత ఏమంటారు ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడారు అనమాట. కౌశిక్ రెడ్డి అంటేనే నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడే ఒక తీటపూరుగా అనమాట. గతంలో గవర్నర్గా వ్యవహరించిన తమిళసైని ముడ్డి కింద ఫైల్ పెట్టుకొని క్లియర్ చేయకుండా అని చెప్పి దుమారం రేపిండు అనమాట. అట్లాంటి టోన్ నుంచి ఇంకా ఇట్లాంటి మాటలు ఆశించడం పెద్ద తప్పేం కాదు. ఒకసారి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడిండు, దానికి గాంధీ రియాక్షన్ ఏందనేది ఒకసారి చూసిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుందో డీటెయిల్గా మాట్లాడుకుందాం. నీకు ఆంధ్రోని బతకనికి వచ్చిన ఆంధ్రోని మళ్ళీ ఆంధ్రాకు పోవాలి బిడ్డ, ఆ విధంగా మేము దాడి చేస్తా, అసలే ఊకోను, నిన్ను మాత్రం విడిచిపెట్టా అని చెప్పి సందర్భంగా గాంధీని హెచ్చరిస్తాం. అరే పీక మంత్రపై రోజు ఇన్నే ఉంటా, ఇండు చదువుతా, పీకున్నది ఏం పీకినవాడు పై నా ఇంటికనే పీకిండ. ఇప్పుడు నా కాడద్దాలు కొట్టవచ్చు, నా ఇంటద్దాలు కొట్టవచ్చు, ఎందుకంటే నేను సింగిల్ కూడా ఆయన నన్నే కూడా పీకిన, నిన్నే నిలుస్తున్నా కదా. మీరు అయ్య జాగిన మన అయ్య జాగిన, ఇది మా అయ్య జాగిన, తెలంగాణ బిడ్డ నేను, ఆంధ్రోని నువ్వు, కృష్ణా జిల్లా నుంచి బతకనికి వచ్చిన నువ్వు ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటది. సో ఇట్లాంటి మాటలు దీనికి ఆరికెపూడి గాంధీ ఏమన్నాడు ఒకసారి చూడండి. ఈ స్థానిక కాల్చేసి ప్రజలకు 3 సార్లు వీళ్ళను బతకడానికి వచ్చాను. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విలాసం దేనికుంటున్నారా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యుడు అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా, ఈ కోవట్ మా మీద ఈయన ఇంకా ఘోరంగా మాట్లాడాడు. ఇదనమాట ఆఖరికి రాజకీయం ఎట్లా మారిపోయిందంటే ముంజకొడుకు, ఇంకా మనం మాట్లాడలేము ఆ భాష, కానీ ఆ స్థాయికి తీసుకొచ్చారనమాట వీళ్ళు. ఈ వాస్తవానికి గెలిచిన ఎమ్మెల్యేలు ఇద్దరు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆయన ఆరికెపూడి గాంధీ తన రాజకీయ అవసరాలు, స్వార్థమో ఇంకేదైనా, అసలు వీళ్ళ నుంచి ఈ పత్తితు కబుర్ల గురించి మనమే మాట్లాడుకోవాలి. కానీ కాంగ్రెస్లో చేరిండు, కండువ కప్పుకున్నాడు. ఆయనకు బీఎస్సీ పదవి కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది. కాకపోతే అఫీషియల్గా టెక్నికల్గా ఇంకా కాంగ్రెస్ సభ్యత్వం ఆయన తీసుకోలే. అక్కడితో ఆగిపోయింది వ్యవహారం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే ఈ వ్యవహారాన్ని మరింత ముందుకు వెళ్లకుండా, ఎందుకంటే గ్రేటర్లో మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్న పార్టీ అదనమాట. మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న 39 స్థానాల్లో 17 స్థానాలు గ్రేటర్ హైదరాబాద్ నుంచే గెలుచుకున్నారు అన్నట్టు. ఇంకా మిగతాయి అవుట్ సైడ్ హైదరాబాద్ అన్నట్టు. సో ఇందులో కనుక పట్టు కోల్పోతే రేపు పార్టీకి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ పార్టీ ఈ గ్రేటర్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి వాళ్ళని అందరినీ విలీనం చేసుకునేందుకు చాలా తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇక కౌశిక్ రెడ్డి గాంధీ మధ్య జరుగుతున్న వార్ ఏదైతే ఉందో ఈ వర్డ్స్ అదుపు తప్పి ఆఖరికి ఇంకా జై తెలంగాణ లేకపోయినాయి అనమాట. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇది ఒక పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ వ్యవహారం. దాన్ని తెలంగాణ మీదకి ఎందుకు రుద్దుతున్నారు? ఏం అవసరం? నిన్నంతా ఇలా ఫ్యాషన్ షో ఎట్లా జరిగిందంటే ఇక దీని మీద హరీష్ రావు ఎంటర్ అవుతాడు, పోలీసు వాళ్ళు వీళ్ళని తీసుకుపోయి కేశంపేట కల్వకుర్తి చుట్టూ పోలీస్ స్టేషన్లలో తిప్పుతారు. పొద్దుగాల వీళ్ళంతా అరికెపూడి గాంధీ ఇంటి మీదకి పోయి షో చేస్తామని చెప్తే ఇక ఎక్కడికక్కడ నిర్బంధాలు అనమాట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్బంధాలు. ఇది నడుస్తుంది అనమాట తెలంగాణ రాజకీయం. ఏం బలిసి కొట్టుకుంటాం మాటలు కావు ఇవి. ప్రశాంతంగా ఉన్న హైదరాబాదు గత 10 ఏళ్ళుగా ఎక్కడ కుల రాజకీయాలకు కానీ పార్టీ రాజకీయాలకు కానీ తావు లేకుండా రియల్ ఎస్టేట్ కావచ్చు, పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, చాలా స్వర్గధామంగా హైదరాబాద్ ఎదుగుతూ వచ్చింది.
అట్లాంటిది ఒక కుదుపు లాంటి అంశం అనమాట ఇది. మీరు తనుక వస్తే జనానికి వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్కు సంబంధించిన నైతికత ఏందో వాళ్ళ గత పాలన ఏందో తెలిసే ఈ తీర్పు ఇచ్చిండ్రు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ప్రైవేట్ సంభాషణను తీసుకొచ్చి రాష్ట్రం మీద తెలంగాణ సెంటిమెంట్ మీద రుద్దడం ఏంది? ఏం మాట్లాడతాడు వీడు? ఎక్కడి నుంచో వచ్చి బతకడానికి వచ్చినాడు, నువ్వు ఈడ జాగిరి చేస్తావా? మరి నువ్వేటి నుంచి వచ్చినావు? అసలు హైదరాబాద్లో ఉండే ప్రజలందరూ ఎవరు? అంటే మొత్తం తెలంగాణలోనేనా? యూపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దేశంలో 29 రాష్ట్రాల ప్రజలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ నిర్మించిన నగరం ఇది. వాళ్ళందరూ కడుతున్న పన్నులతో హైదరాబాదు తెలంగాణ వర్ధిల్లుతుంది. ఈ బేసిక్ థింగ్స్ మర్చిపోయి ఈ గోరోజన మాటలేంది? ఎవడిచ్చిన మీకు ఈ రైటు? మీరు నిజంగానే ఈయన అంటుంటాడు కదా, నాకు 39 ఏళ్ళు నీకు 65 ఏళ్ళు, ఇద్దరం తన్నుకుందని రా. తన్నుకోండి, మీరు ఇద్దరు ఒక పెరేడ్ గ్రౌండ్స్లో పెడతారా, లేదంటే అందరు కెమెరాలు పెడతారు, లేదంటే జింకానా గ్రౌండ్స్లోనో ఎక్కడో ఎల్బీ స్టేడియంలోనో పెట్టుకొని తన్నుకోండి ఇద్దరు. దీనికి తెలంగాణకు తెలంగాణ సెంటిమెంట్కు ఏం సంబంధం? సో ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని 2 రాష్ట్రాల మధ్య సెంటిమెంట్ అస్త్రంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా ఉత్తా వేస్ట్ రబ్బీస్ థింగ్ అనమాట. వదిలేసేయండి. పుండాకోరు ఉన్న అంతా ఈ కౌశిక్ రెడ్డి మాటల వల్ల ఇప్పుడు గులాబీ పార్టీ కోల్పోతున్నది ఏంటంటే, వాస్తవానికి నేను కాంగ్రెస్ కోవట్గా ట్రీట్ చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ ఆడిస్తున్న గేమ్గా దీన్ని బయట రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారనమాట. ఈయన వ్యాఖ్యలతో ఏమైంది? ఎక్కడి నుంచో వచ్చి ఈడ ఎమ్మెల్యేగా పోటీ చేసి మా మీదనే దబాయిస్తావా, నీ రాష్ట్రానికి నువ్వు వెళ్ళిపోవాలనే అన్న ఒకే ఒక మాటతోన గతంలో మీకు ఒక ఈక్వేషన్ చెప్తా వినండి. 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, 18లో వెల్కమ్ అనే ఒక ఈక్వేషన్ నడిచింది. వెల్కమ్ అంటే WEL, స్వాగతం పలకడం కాదు, వెలమ కమ్మ. వెల్కమ్ అనే ఒక ఈక్వేషన్తో 2014లో 18లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అంటే కమ్మలు ఎక్కడైతే మొత్తం గ్రేటర్లో ఉండే 24 నియోజకవర్గాల్లో సుమారు 15 నియోజకవర్గాల్లో ప్రభావవంతమైన ఓటు బ్యాంక్ ఉంటుంది సెటిలర్లకు సంబంధించి. అంటే ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళ ఓట్లు గణనీయంగా ఉంటాయి. వాళ్ళు ప్రభావితం చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళనందరినీ కూడా కమ్మలు పోలరైజ్ చేస్తారు, ప్రభావితం చేస్తారు అనేది ఒక ఈక్వేషన్. ఆ నేపథ్యంలో కమ్మలు వెలమదొరలకు మద్దతు ఇవ్వడంతోన 2 సార్లు బీఆర్ఎస్ అధికారం దక్కించుకుందని చెప్పి ఒక ఈక్వేషన్ అనమాట, పొలిటికల్ ఈక్వేషన్. అయితే 2024 వచ్చేసరికి ఏమైంది? కేసీఆర్ మీద వ్యతిరేకతతో పాటు ఆయన మీద ముఖం మొత్తిన పరిస్థితుల్లో తెలంగాణ మొత్తం ఈ గ్రేటర్ 24 నియోజకవర్గాల సంగతి పక్కన పెడితే రిమైనింగ్ తెలంగాణ అంతా కూడా కేసీఆర్కు నెగిటివ్ ఓటేసింది. ఒక గ్రేటర్లో మాత్రం కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ కావచ్చు, ప్రశాంతత కావచ్చు, ఆయన అంటే కొన్ని పాలన సంస్కరణల కారణంగా కావచ్చు, ఏ రోజు కూడా అంటే సెటిలర్స్ బయట రాష్ట్రాల నుంచి వచ్చిరని చెప్పి దాడులు కానీ అట్లాంటివి ఏవి చేయనేయలే. చిన్న అంటే చీమ గుట్టినా కూడా తాట తీసే రేంజ్లో పోలీస్ యంత్రాంగాన్ని కేసీఆర్ పురమాయించిండు. సో ఎక్కడ మత కల్లోలాలకు ఛాన్స్ లేకుండా అట్ట పాలించిండు. కాబట్టే రిమైనింగ్ రాష్ట్రం అంతా నెగిటివ్ తీర్పు ఇచ్చిన గ్రేటర్ హైదరాబాద్లో 17 సీట్లు ఇచ్చింది. ఇది వెలమ కమ్మ ఈక్వేషన్ అనమాట. అట్లాంటిది ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ ఇచ్చి కేసీఆర్ 2014లో 2018 అప్పుడు ఆయన టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చాడు. అంటే 2 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని, బీఆర్ఎస్ టికెట్ మీద బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన వ్యక్తిని నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఇది మీ తప్పే కదా. అంటే కోరి తెచ్చుకున్న కొరివ అనమాట ఇది. రేపు ఏమవుతుంది? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు ఆల్రెడీ కోర్టు 4 వారాలు తీర్పు గడువిచ్చింది. దేనికోసం? ఈ అనర్హత వేటు వేయాలన్నా వద్దా, ఏం డిసైడ్ చేస్తారో స్పీకర్ నుంచి ఒక రిపోర్ట్ పంపించండి అని చెప్పి కోర్టు క్లియర్ చేసినప్పుడు ఈ 4 వారాలు కూడా మీకు ఉచ్చాగకపోతే ఎట్టా?
ఓపిక పట్టాలి కదా. స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటాడో దాన్ని బట్టి కోర్టు ఏం తీర్పిస్తుంది. ఒకవేళ ముగ్గురు నలుగురు ఇప్పటికే దానం నాగేందరు, మరికొంతమంది ప్రకాష్ గౌడ్ లాంటి వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు కాంగ్రెస్ కండువా కప్పుకొని చేరిపోయినారు. వాళ్ళ మీద కనుక అనర్హత వేటు పడిందే అనుకుంటే గ్రేటర్ హైదరాబాద్లో 4 స్థానాలకు ఉప ఎన్నిక వస్తుంది. ఈ అర్గేపూడి గాంధీతో సహా ఈ 4 స్థానాలను కూడా బీఆర్ఎస్ కోల్పోదా కాదు. ఈ మాటలతోన బగ్గుమంటున్నారు. ఇప్పటికే ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు కొన్ని ఏళ్ళుగా బగ్గుమంటున్నారు. రాత్రి నుంచి ఇదే డిస్కషన్. ఎంత బయట రాష్ట్రం నుంచి వచ్చినంత మాత్రాన ఇట్లా మాట్లాడతారు అయిందని అంటే ఈ పార్టీకి మనం ఓటేసిందని వాళ్ళు రియలైజేషన్ అవుతున్నారు అన్నమాట. అయిపోయాయి. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారబోతుంది అన్నట్టు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మధ్యలో ఎంఐఎం ఉంటుంది. 3 పార్టీల మధ్యలోనే పోరు. బీఆర్ఎస్ అనేది అవుట్ ఇక్కడ, అన్డౌటెడ్లీ అవుట్ ఇక్కడ. మీరు సెంటిమెంట్ రాజేసి రాబోయే 5 ఏళ్లలో తెలంగాణను ఒక ఏమంటారు బర్నింగ్ బౌల్ లెక్క మారుస్తారేమో, కానీ దానివల్ల మీకు వచ్చే ఫాయిదా కానీ ఏముండదు. ఇప్పుడు రైతు రుణమాఫీ జరగలే పూర్తి స్థాయిలో, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, IIIT బాసర ఉద్యమం, విద్యార్థుల ఫుడ్ పాయిజన్ కేసులు గురుకులాల్లో, ఇళ్లకు సంబంధించి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీరు పోరాడాల్సిన అంశాలు చాలా ఉన్నప్పుడు ఇట్లాంటి పీకుడు జోళ్ళన్నీ అవసరమా తెలంగాణకు? ఇంకా అన్నింటికి మించి హైడ్రా మీద ఈ ప్రభుత్వాన్ని గల్లాబట్టి నిలదీయాల్సిన అవసరం ఉంది. అసలు మీ విధానాలు ఏంది, హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంది, చెరువుల పరిరక్షణకు మీరు కట్టుబడి ఉన్నారా లేదా చెప్పాల్సిన ఇవన్నీ ఉన్న తరుణంలో ఈ లంగ పంచాయతీ ఏంది, అసలు ఎవరికి అవసరం? అసలు కేసీఆర్ డైరెక్షన్ ఇస్తున్నాడా లేకపోతే ఆయనకు తెలియకుండా జరుగుతుందా? ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఇప్పుడు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 2 ముఖ్యమంత్రులు కొలువైనరు, బాగానే ఉంది. ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన తగువలా మారితే మాత్రం రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి అయితే వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పటికి 10 ఏళ్ల పాలనలో ఎప్పుడు కూడా ప్రజల మధ్య వైరుధ్యాలు రాలే. ఎవరు ఆంధ్రోళ్ళని గల్లాబట్టి వాళ్ళను హెరాజ్ చేసిన సందర్భం ఎప్పుడూ లేదు ఈ 10 ఏళ్ల కాలంలో. ఇప్పుడు తొలిసారిగా అట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ అదే కనుక డిస్ప్యూట్ వస్తే రేవంత్ రెడ్డి తన రాజకీయ మరణ శాసనాన్ని తాను రాసుకున్నట్టే. ఇప్పటికే ఏదో డీజీపీకి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం అందుతుంది, అవాంఛనీయ సంఘటనలు ఏవి జరగకుండా చూసుకోమని. ఈ పనేదో ముందే చేసి ఉంటే ఇదంతా కాకుంటుండే కదా. ఈయననేమో హౌస్ అరెస్ట్ చేసిండు, అరికపూడి గాంధీనేమో ఆయన కాన్వాయ్ వేసుకొని వాళ్ళ మనుషులతో అదే రాయలసీమ గుండాల లెక్క ఇట్లా కత్తులు తిప్పుకుంటూ పోతా ఉన్నారు. ఎటు తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని? గ్లోబల్ సిటీగా, ఒక మెట్రోపాలిటన్ సిటీగా ఎదిగిన ఈ నగరానికి ఇది అవసరమా? మీరు మీ పిచ్చి శకలు కాకపోతే. సో ఇది తెలంగాణలో జరుగుతున్న రాజకీయ రచ్చ. దీనికి సంబంధించి మరి ఎట్లాంటి పొలిటికల్ యూటర్న్స్ ఉంటాయో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.